ఇవాళ మా ఫ్రెండ్ ఇరుములున్నాయని చెప్పి పొద్దున్న లేసి పొద్దెక్కక ముందరే తలకు స్నానం చేసుకొని అలా బయటకొచ్చి చూశాను. ఇంతలోపల ఎవరొకరు కనబడకుండా పోతారా వాళ్ళ బైక్ ఎక్కి ర్యాకెట్ స్పీడ్‌తో గుడికి వెళ్ళిపోదాం అనుకునే లోపల ఎవరు కనబడలేదు. ఎటు చూసినా సరే స్కూల్ పిల్లలే ఉన్నారు. సరే ఇంతలోక దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయని చెప్పి గుర్తొచ్చింది. ఈ టైంలో రహదారి కన్నా దొడ్డిదారి బెటర్ అని చెప్పి అలా షార్ట్ కట్‌లో గుడికి వెళ్తున్న టైంలో రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఏంట్రా దేవుడా అనుకునే టైంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లా రయ్యిమంటూ రైలు బండి అయితే రావడం జరిగింది. మాకు ఈ డబల్ ట్రాక్ వేసిన కాంచి అరగంటకి అర డజన్ ట్రైన్లు అయితే వస్తున్నాయి. ఫైనల్గా అయితే గుడి రానే వచ్చేసింది. గుడిని చూసిన వెంటనే పెద్ద తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనం అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్గా గుళ్ళోకి ఎంటర్ అయ్యి కాలు కడుక్కొని లేట్గా వచ్చినా సరే నిదానమే ప్రధానం ఉన్నట్టు కరెక్ట్ టయానికి అయితే మనం రావడం జరిగింది. ఇరుములన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగో గుడికి వచ్చాం అని చెప్పి గుడి చుట్టూ బొంగరంలా 3 ప్రదక్షిణలు అయితే చేశాను. ఈ టైం జనరేషన్కి అయితే సెల్ఫీలు తీసుకోకపోతే ఎలా అంటూ ఒక సెల్ఫీ కొట్టుకొని అదే సెల్ సైలెంట్గా